फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। सबसे कम दाम में वेट लॉस का तरीका हमारे यहाँ मौजूद है, वो भी नो साइड इफेक्ट, नो डाइट, नो एक्सरसाइज के साथ। आज ही कांटेक्ट करें फातिमा शिराजी होममेड प्रोडक्ट से और अपने आप को खूबसूरत बनाएं। फातिमा शिराजी होममेड प्रोडक्ट, गोल्डन हेड्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद। DRDO टाउनशिप कंचनबाग में R&D की जानिब से फ्री कोविड-19 टेस्ट सेंटर लगाया गया। आइए देखते हैं हमारे नुमाइंदे शेख जावेद की ये रिपोर्ट। షేక్ గౌస్ మొయినుద్దీన్ DRDO ఎస్టేట్ మేనేజర్ గారికి, కార్పొరేటర్ అబ్దుల్ రెహమాన్ షా గారికి, 41 వార్డ్ నంబర్ కంచన్బాగ్ కార్పొరేటర్ గారికి, మరియు ఆల్ ద GHMC స్టాఫ్, నోడల్ ఆఫీసర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ నమస్కారం. అందరికీ కూడా హృదయమార నమస్కారం తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఇంత వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కరోనా వచ్చి నుంచి కూడాను ఎలా దీన్ని ఎదుర్కొంటామని ప్రతి ఒక్కరు కూడా ఎంతో భయభ్రాంతులకు గురైన రోజులు కూడా ఉన్నాయి. సో అది దానికి ఈ కరోనా వ్యాక్సిన్ వేసుకొని మనము ఆ మహమ్మారిని తరమొచ్చని ఒక బృహత్తర కార్యంతో చేపట్టి ప్రతి ఒక్కరిని కూడా హౌస్ టు హౌస్ సర్వే చేపట్టి మనం ఈ మధ్య GHMC పీపుల్తోని మరియు డాక్టర్స్ అందరం కూడా ఈ లోకల్ పీపుల్, గౌస్ సార్ హెల్ప్ చాలా ఉందండి, ఎస్టేట్ మేనేజర్ గారి హెల్ప్తోని మన DRDO టౌన్షిప్లో అయితే ఒక్కరు కూడా మిగలకుండా ఇంటింటి సర్వే చేసి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి అందరికీ 100% వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ఆ సర్టిఫికేట్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, వ్యాక్సిన్ వేసుకున్నామని నిర్లక్ష్యంగా ఉండకుండా, నెగ్లెక్ట్ చేయకుండా, సో ఇదే మాస్క్ని మరియు డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. 2 మీటర్స్ డిస్టెన్స్ని, మాస్క్ని వేసుకుంటూ ఉండాలి. వీలైనప్పుడల్లా చేతులు కడుక్కోవడము లేదా శానిటైజర్ వేసుకోవడము, ఏది పడితే అది తాకకుండా సో తగిన జాగ్రత్తలు తీసుకొని ఇది ఇలాగే మెయింటైన్ చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంకా ఇప్పుడు ఇది సీజన్ కూడానండి, నేను ఈ 2 పాయింట్స్ కూడా పెడతాను. ఎందుకంటే ఇది మలేరియా, డెంగ్యూ మరియు అన్ని వైరల్ ఫీవర్స్ వచ్చే సీజన్ ఇది, వర్షాలు ఎక్కువగా ఉంటాయి. సో దానికని ప్రతి ఒక్కరు కూడా దయచేసి టాప్ టు బాటం అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎలాగైతే ముందుకొచ్చారో సో తగు జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా అందరూ ముందుకొచ్చి, ఎవరైతే ఇంట్లో తొట్టిలలో నీళ్లు ఉన్నాయో, వేస్ట్ కుండీలలో నీళ్లు ఉన్నాయో, తర్వాత టైర్స్, కొబ్బరి చిప్పలు, రుబ్బురోళ్ళు, సో ఇలాంటివన్నీ కూడా ఎలాంటి నీరు వృధాగా లేకుండా ప్రతి దానిలో నిల్వ ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసి అందరూ పరిశుభ్రాలు శుభ్రంగా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వ్యాధుల బారి నుంచి జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ హెల్త్కి సహకరించాలి. ర్యాట్ టెస్ట్, RT-PCR టెస్ట్ చేయించుకోవడానికి ముందుకు రావాలి మీరే.
సో ఏదేమైనప్పటికీ కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి మనవి చేస్తూ ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరి మీడియా మిత్రులందరికీ కూడా ఈ సమాచారం అందరికీ తెలియజేస్తూ అలర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడాను హృదయమార కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఆల్. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलाम वालेकुम। यहाँ तशरीफ़ फरमा हमारे शेख गौस मोहिउद्दीन साहब, स्टेट मैनेजर DRDO टाउनशिप, और डॉक्टर अमरुल्लता लक्ष्मी SPHO बारकस, सीनियर पब्लिक हेल्थ ऑफिसर जयपाल रेड्डी साहब, मेडिकल ऑफिसर UPHC मैशरम हाफिज़ बाबा नगर, और नोडल ऑफिसर भानु प्रताप साहब GHMC, और हमारे GHMC के साथी टैक्स इंस्पेक्टर सिद्दीकी साहब। आज हम लोग यहाँ DRDO टाउनशिप में इसलिए मौजूद हैं कि यहाँ पे हमारी मेडिकल टीम जयपाल रेड्डी साहब और अमरुल्लता लक्ष्मी साहिबा और हमारी GHMC और स्टेट की टीम पूरी नोडल ऑफिसर वगैरह ये सब डोर टू डोर जाकर वैक्सीन के लिए सर्वे करे हैं। इसमें हमारे स्टेट मैनेजर DRDO टाउनशिप गौस मोहिउद्दीन साहब का अच्छा कोऑपरेट था। डोर टू डोर जाने के बाद हर लोकेलिटी में जाकर वैक्सीन लेने के लिए बोले हैं और लोग वैक्सीन लिए हैं। यहाँ पे तकरीबन DRDO टाउनशिप में बड़े बड़े ऑफिसर्स, साइंटिस्ट और मेडिकल ऑफिसर और DRDO से रिलेटेड जितने भी है ऑफिसर्स, हाई लेवल ऑफिसर यहाँ रहते हैं। इन लोगों ने वैक्सीन लिया है और इन लोगों ने वैक्सीन लेकर ये कहा है कि वैक्सीन सेफ़ है, वैक्सीन लेना चाहिए। हमें ये कॉलोनी के बाद DRDO टाउनशिप के बाद और भी दूसरी कॉलोनी है, उनको भी हमें पूरा कंप्लीट करना है। हमारे सदर नकीब मिल्लत बैरिस्टर असदुद्दीन अवैसी साहब हर वक्त ये कह रहे हैं कि हर कोई वैक्सीन लेना चाहिए, उन्होंने भी वैक्सीन ले चुके हैं। और हमारे क़ायद अकबरुद्दीन अवैसी साहब MLA चंद्रायन गुट्टा, वो भी बार बार अपनी हर स्पीच में हर जगह ये कह रहे हैं कि वैक्सीन लेना ज़रूरी है। तो आप सभी से गुजारिश है कि आप लोग वैक्सीन लीजिए। और आज हम DRDO टाउनशिप में स्टेट मैनेजर साहब को DRDO टाउनशिप के GHMC के तरफ से DRDO टाउनशिप को मेडिकल सर्टिफिकेट भी दे रहे हैं। तो यहाँ पे सब लोग लिए हैं, आप लोगों से भी गुजारिश है कि आप लोग दूसरे जो लोग नहीं लिए हैं वो भी वैक्सीन लीजिए। సాటిస్ఫాక్షన్ లెవెల్ తర్వాత ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి వ్యాక్సినేషన్కి వచ్చేవాళ్ళు ఇక్కడున్న సౌకర్యాల పట్ల పూర్తి సంతృప్తితో సంతోషంగా వ్యాక్సినేషన్ చేయించుకొని ఎలాంటి భయాలు లేకుండా జరిగి చాలా అభినందించడం జరిగింది. ఎస్టేట్ మేనేజ్మెంట్ యూనిట్ని కానివ్వండి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ని కానివ్వండి, GHMC అఫీషియల్స్ని కానివ్వండి, చాలా అభినందించారు. ఈ లోపల ఈ 8,500 డోసెస్ అయిన తర్వాత ఒక సర్వే కూడా చేయడం జరిగింది ఇక్కడ GHMC వారి సహకారంతో, స్టేట్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దీంతో. సో ఈ సర్వేలో దాదాపుగా 100% 100% వ్యాక్సినేషను అయినట్లుగా డిక్లేర్ ఒక సర్వేలో రిజల్ట్స్ వచ్చాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని GHMC వాళ్ళు ఈ EMU టౌన్షిప్ మేనేజ్మెంట్కి ఒక సర్టిఫికెట్ కూడా ప్రదానోత్సవం చేస్తున్నారు ఈ రోజున. సో ఇది ఒక మైల్ స్టోన్, మైలురాయిలాగా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఒక ఎస్టేట్ మేనేజర్గా నేను ఇక్కడ. ఓకే, ఇక్కడున్న ప్రజలంతా, ఇక్కడున్న టౌన్షిప్లో ఉన్న సైంటిస్టులు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, సురక్షితంగా అంటే కోవిడ్-19కి కావాల్సినంతగా మనము సిద్ధంగా ఉన్నాము. ఈ కోవిడ్-19 వైరస్ మనల్ని ఏమీ చేయలేదు, మనము ప్రమాదకరమైన స్థాయి నుంచి బయటపడ్డాము అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. अस्सलाम वालेकुम नाजरीन, आपसे ये गुजारिश है, अगर अब तक आप हमारे चैनल को सब्सक्राइब नहीं करे हैं तो सबसे पहले सब्सक्राइब कर दीजिए, फिर इसके बाद बेल आइकन बटन को दबा दीजिए, तो आपको हमारी आने वाली हर वो अपडेट
सबसे पहले आपको मिल जाएगी। और लाइक और शेयर करना ना भूलें। 7H न्यूज़, सिर्फ आपकी आवाज़।